గుజరాత్ హైకోర్టులో విచిత్ర విడాకుల కేసు దాఖలైంది. భార్య తరచూ ఇంటికి వీధి సునకాలను తీసుకొస్తోందని, ఎంత వారించినా తన మాట పట్టించుకోవటం లేదని విడాకులు ఇప్పించాలంటూ ఓ వ్యక్తి హైకోర్టు తలుపు తట్టాడు. సునకం ఒకసారి తనను కరిచినప్పటికీ భార్య ప్రవర్తనలో మార్పు రావటం లేదని వాపోయాడు. కుర్తా వేసుకుంటుందని, ఆమె వల్ల మానసిక వేదనకు గురయ్యానని, ఇక కలిసి జీవించలేనని పేర్కొన్నాడు. దీనిపై తాజాగా విచారణ జరిపిన హైకోర్టు ఇరువురికి నోటీసులు జారీ చేసి తదుపరి విచారణ డిసెంబర్ 1కి వాయిదా వేసింది. అసలేం జరిగిందో తెలుసుకుందాం. పిటిషనర్ దారుకు 2006లో వివాహం జరిగింది. ఆయన ఓ ప్రైవేటు సంస్థలో సీనియర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. భార్య సైతం ప్రైవేటు ఉద్యోగే. వీధి సునకాలపై ప్రేమతో వాటిని ఆమె ఇంటికి తీసుకురావడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. దీనికి తోడు తనకు వివాహేతర సంబంధం ఉందంటూ భార్య తనపై ఓ రేడియో ఛానల్లో ప్రాంక్ చేసిందని, ఇది తనను ఎంతో మానసిక ఒత్తిడికి గురి చేసిందని అతడు ఆరోపించాడు. నీపై కేసు వేస్తా, ఇబ్బందుల్లో పడతావంటూ బెదిరించిందని తెలిపాడు. కుటుంబ కోర్టులో వేసిన పిటిషన్ తిరస్కరణకు గురి కావడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు. ఆమె మాత్రం భర్త చేసిన ఆరోపణలను పూర్తిగా తోసిపుచ్చింది. భరణం కింద 2 కోట్లు కావాలని కోరింది.